ఎన్జీఈఎల్లో 147 ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, సెప్టెంబర్ 7 వరకు దరఖాస్తులకు అవకాశం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఎన్జీఈఎల్, నుంచి 2026 సంవత్సరానికి సంబంధించి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. పునరుత్పాదక ఇంధన విభాగంలో ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 147 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు. అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 18వ తేదీ నుంచి ప్రారంభమైంది. సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్జీఈఎల్ సంస్థ, ఎన్టీపీసీ లిమిటెడ్ అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. ప్రకటన నంబర్ 0426 కింద మొత్తం 8 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ నియామకం మొదట 3 సంవత్సరాల కాలానికి నిర్ణీత కాల ప్రాతిపదికన ఉంటుంది. సంస్థ అవసరాలను బట్టి మరో 2 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. మొత్తం 147 ఖాళీలలో ఇంజనీర్ ఆర్ఈ సివిల్ పోస్టులు 43, ఇంజనీర్ ఆర్ఈ ఎలక్ట్రికల్ పోస్టులు 69, ఇంజనీర్ ఆర్ఈ మెకానికల్ పోస్టులు 9, ఎగ్జిక్యూటివ్ ఆర్ఈ హ్యూమన్ రిసోర్స్ పోస్టులు 4, ఎగ్జిక్యూటివ్ ఆర్ఈ ఫైనాన్స్ పోస్టులు 9, ఇంజనీర్ ఆర్ఈ సేఫ్టీ పోస్టులు 7, ఎగ్జిక్యూటివ్ ఆర్ఈ సిఎస్ఆర్ పోస్టులు 5, ఎగ్జిక్యూటివ్ ఆర్ఈ రాజ్ భాషా పోస్టు 1 ఉన్నాయి. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 7వ తేదీ, సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇంజనీర్ సివిల్ పోస్టులకు అర్హత: ఇంజనీర్ ఆర్ఈ సివిల్ పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పూర్తికాల బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. సాధారణ అభ్యర్థులు కనీసం 65% మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 55% మార్కులు ఉండాలి. విద్యార్హత అనంతరం కనీసం 3 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ అనుభవం ఉండాలి. జియోటెక్, పైలింగ్, ఫౌండేషన్, స్ట్రక్చరల్ స్టీల్, టవర్ స్ట్రక్చర్స్, స్విచ్ యార్డ్ వంటి విభాగాల్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులకు అర్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, పవర్ సిస్టమ్స్, హై వోల్టేజ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజనీరింగ్ వంటి విభాగాల్లో బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. కనీసం 65% మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 55% మార్కులు ఉండాలి. విద్యార్హత అనంతరం కనీసం 3 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ అనుభవం అవసరం. ఇంజనీర్ మెకానికల్ పోస్టులకు అర్హత: మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. కనీసం 65% మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 55% మార్కులు సరిపోతాయి. పవర్ జనరేషన్ లేదా పునరుత్పాదక ఇంధన రంగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. హ్యూమన్ రిసోర్స్ పోస్టులకు అర్హత: ఎగ్జిక్యూటివ్ ఆర్ఈ హ్యూమన్ రిసోర్స్ పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్తో పాటు హ్యూమన్ రిసోర్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, పర్సనల్ మేనేజ్మెంట్ వంటి స్పెషలైజేషన్లో కనీసం 2 సంవత్సరాల పూర్తి కాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా, ప్రోగ్రామ్ లేదా ఎంహెచ్ఆర్ఓడి లేదా ఎంబీఏహెచ్ఆర్ ఉండాలి. కనీసం 65% మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 55% మార్కులు సరిపోతాయి. హ్యూమన్ రిసోర్స్ విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం. ఫైనాన్స్ పోస్టులకు అర్హత: ఎగ్జిక్యూటివ్ ఆర్ఈ ఫైనాన్స్ పోస్టులకు చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అర్హత ఉండాలి. విద్యార్హత అనంతరం కనీసం 1 సంవత్సరం ఫైనాన్స్, అకౌంట్స్ విభాగంలో అనుభవం ఉండాలి. ఆర్టికల్ షిప్ కాలాన్ని అనుభవంగా పరిగణించరు. సేఫ్టీ పోస్టులకు అర్హత: ఇంజనీర్ ఆర్ఈ సేఫ్టీ పోస్టులకు మెకానికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రికల్, సివిల్, పవర్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు ఇండస్ట్రియల్ సేఫ్టీలో పూర్తి కాల డిప్లొమా ఉండాలి. లేదా ఇండస్ట్రియల్ సేఫ్టీ,
ఫైర్ అండ్ సేఫ్టీ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి, కనీసం 3 సంవత్సరాల సేఫ్టీ అనుభవం అవసరం. సిఎస్ఆర్ పోస్టులకు అర్హత. ఎగ్జిక్యూటివ్ సిఎస్ఆర్ పోస్టులకు రూరల్ మేనేజ్మెంట్, రూరల్ డెవలప్మెంట్, కమ్యూనిటీ డెవలప్మెంట్, లోకల్ గవర్నెన్స్, సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ స్టడీస్ వంటి విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా, ప్రోగ్రామ్ లేదా ఎంఎస్డబ్ల్యూ, ఎంబీఏ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి, కనీసం 65% మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 55% మార్కులు సరిపోతాయి. సిఎస్ఆర్ కార్యకలాపాల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం. రాజ్ భాషా పోస్టుకు అర్హత. ఎగ్జిక్యూటివ్ రాజ్ భాషా పోస్టుకు హిందీ లేదా ఇంగ్లీష్లో మాస్టర్ డిగ్రీ లేదా నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలకు అనుగుణమైన మాస్టర్ డిగ్రీ ఉండాలి. హిందీ నుంచి ఇంగ్లీష్కు, ఇంగ్లీష్ నుంచి హిందీకి అనువాదం, అధికారిక భాష అమలు వంటి పనుల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయోపరిమితి. అన్ని 8 పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 35 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. జీతం. ఎన్జీఈఎల్ నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు సుమారు సంవత్సరానికి 11 లక్షల రూపాయల సిటీసీ లభిస్తుంది. ఇందులో స్థిర, వేరియబుల్ వేతనం, హెచ్ఆర్ఏ, మెడిక్లెయిమ్, పనితీరు ఆధారిత వేరియబుల్ పే, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. అభ్యర్థి అనుభవం, పోస్టింగ్ ప్రాంతం, సంస్థ నిబంధనలను బట్టి వాస్తవ వేతనంలో మార్పులు ఉండవచ్చు. దరఖాస్తు రుసుము. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు ₹500 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. ఈ రుసుము తిరిగి చెల్లించబడదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు, యూపీఐ ద్వారా రుసుము చెల్లించవచ్చు. ఎంపిక విధానం. అభ్యర్థుల ఎంపికలో దరఖాస్తుల పరిశీలన, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ వంటి దశలు ఉండవచ్చు. అవసరాన్ని బట్టి కనీస అర్హత ప్రమాణాలను పెంచే అధికారం ఎన్జీఈఎల్కు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించినట్లయితే పరీక్షలో 2 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, రెండో విభాగంలో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 4వ వంతు మార్కు తగ్గిస్తారు. అవసరమైన పత్రాలు. అభ్యర్థులు 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్, మార్కుల మెమో, పాన్ కార్డు, ఇంజనీరింగ్ మార్కుల మెమోలు, సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు, సిజిపిఏను శాతంగా మార్చే విధానం, కుల ధృవీకరణ పత్రం, పీడబ్ల్యూబీడీ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్, అనుభవ ధృవీకరణ పత్రాలు, అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్, ప్రమోషన్ ఆర్డర్, రిలీవింగ్ లెటర్, జీతం స్లిప్పులు వంటి అవసరమైన పత్రాలను ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేయాలి. ఎలా దరఖాస్తు చేయాలి? అభ్యర్థులు ఎన్జీఈఎల్ అధికారిక వెబ్సైట్లోని కెరీర్స్ విభాగం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకుని, దరఖాస్తు ఫారంను పూర్తి చేసి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. వర్తించే అభ్యర్థులు ₹500 రుసుమును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. దరఖాస్తును సబ్మిట్ చేసిన తరువాత సిస్టమ్ ద్వారా జనరేట్ అయ్యే అప్లికేషన్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలి. ఒక అభ్యర్థి ప్రకటించిన పోస్టుల్లో ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. 1 కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లయితే, నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 6 గంటలు. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి నోటిఫికేషన్లోని విద్యార్హతలు, అనుభవం, వయోపరిమితి, రిజర్వేషన్, ఎంపిక విధానం,
ఇతర నిబంధనలను విద్య, పూర్తిగా ఉద్యోగ పరిశీలించిన అప్లికేషన్లు తరువాతే మరియు హాల్ దరఖాస్తు టికెట్లు మరియు చేసుకోవాలి. రిజల్ట్స్ కోసం సంప్రదించండి. జెమినీ ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015. విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్, స్కాలర్షిపులు, ఉద్యమ్ సర్టిఫికెట్లు, డిజిటల్ సిగ్నేచర్లు, ఈపీఎఫ్ డబ్బు విత్డ్రా, జీఎస్టీ రిజిస్ట్రేషన్లు, ఫుడ్ లైసెన్స్, ఓటర్ ఐడి సేవలు కలవు. మరియు వేడుకలకు, ఆటో అనౌన్స్మెంట్లకు, యూట్యూబ్ వీడియోలకు వాయిస్ ఓవర్లు గంటలోపు అందిస్తాము. అలాగే ప్రతిరోజు విద్య, ఉద్యోగ మరియు స్థానిక ఉద్యోగాల కోసం ఈ క్రిందనున్న లింకులలో జాయిన్ అవ్వండి.